పాకిస్తాన్ ఇప్పటికి కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోతుంది. అది చెప్పలేనంత వరకు ఈ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఉగ్రవాదుల్ని వాళ్ళు ఇంకా ఉంచుకోవాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని వాళ్ళ ప్రభుత్వ విధానం కిందనే కొనసాగించాలనుకుంటున్నారు. అది ఉంటే కనుక అది ఎప్పటికీ ఈ పరిస్థితి ఇదివరకు మళ్ళీ చూసి చూడనట్టు ఉండే పరిస్థితిలో భారతదేశం లేదు. ఉగ్రవాదుని కాశ్మీర్ వంకబెట్టి భారత్లోకి పంపిస్తే ఇదే జరుగుతుంది. కాశ్మీర్ విషయంలో ఆశ వదులుకుంటారా లేదా, పిఓజేకేని కూడా తీసేసుకోవాలా, ఇది నెంబర్ 2. మూడోది వచ్చేటప్పటికి ముందు వాళ్ళ విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించే చర్యల్ని పక్కన పెట్టేసి వాళ్ళ పిల్లల్ని భారత వ్యతిరేక శక్తులుగా మార్చేటటువంటి అంశాన్ని ఆపుకుంటారా లేదా, రాజకీయపరమైనటువంటి వ్యవస్థని నాశనం చేసుకుని అక్కడ ఐఎస్ఐ తీవ్రవాదులు సైన్యము కలిసి పనిచేసే వ్యవస్థని కట్ చేసుకుంటారా లేదా, ఇవి చెయ్యకుండా పాకిస్తాన్ ఏం చేసినా ప్రయోజనం లేదు.